ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి మొట్టమొదటి ప్రజా ముఖ్యమంత్రి ఎవరు హైదరాబాద్ రాష్ట్రానికి అంటే బూర్గుల రామకృష్ణారావు గారు. మరి చిట్ట చివరిగా హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? మరి ఫస్ట్ ఇతనైనప్పుడు చిట్ట చివరి అంటే ఇతనే చిట్ట చివరి. రామకృష్ణారావు యొక్క అసలు పేరు ఏం పేరు అంటే పల్లమరాజు రామకృష్ణారావు గారు అండి. దీన్ని పుల్లమరాజు అని కూడా అంటుంటాము. పుల్లమరాజు రామకృష్ణారావు గారు. ఇతను వచ్చేసరికి మనకు 1899 మార్చి 13 రోజున జన్మించడం జరిగింది. సో 1967 సెప్టెంబర్ 15 రోజున మరణించడం జరిగింది. మరి ఎక్కడ జన్మించింది సార్? మరి ఇతనికి పుల్లమరాజు రామకృష్ణారావు అయితే మరి ఎందుకు ఇతన్ని మనం బూర్గుల రామకృష్ణారావు అంటున్నాం? ఇతని యొక్క బూర్గుల అనే ఒక గ్రామం నుంచి ఇతని యొక్క విలేజ్ పేరు మీదకి వెళ్ళి బూర్గుల రామకృష్ణారావు అనడం జరుగుతుంది. ఏ విలేజ్ అండి? బూర్గుల విలేజ్, ఫరూక్ నగర్ మండల్, రంగారెడ్డి జిల్లాలో జన్మించడం జరిగింది. సో అంటే విలేజ్ పేరు మీదకి వెళ్ళి ఇతనికి బూర్గుల అసలు పేరు పుల్లమరాజు రామకృష్ణారావు అయితే విలేజ్ పేరు మీదకి వెళ్ళి మనకు ఇతన్ని బూర్గుల రామకృష్ణారావు అని పేరుతోటి మనకు ప్రసిద్ధి పొందిండు. జస్ట్ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు పోచారం శ్రీనివాసరెడ్డి మన తెలంగాణ స్పీకర్. ఎస్, ఆయన పోచారం అనేది ఒక విలేజ్ పేరు సార్, అర్థమవుతుందా? సేమ్ అలానే ఇక్కడ మనకు బూర్గుల రామకృష్ణారావు. ఇంకొకరు సుద్దాల హనుమంతు, సుద్దాల అనేది విలేజ్ పేరు అండి. అట్లా మనకు విలేజ్ పేర్లతోటి వాళ్ళ పేరు ప్రాచుర్యం పొందినటువంటి పరిస్థితి. సో ఇతని బూర్గుల అనే ఒక గ్రామం. మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇతను ఆంధ్ర మహాసభ ప్రారంభికుల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిండు. మరి ఆంధ్ర మహాసభ అందరికీ తెలుసు ఎందుకోసం ఏర్పడిందని మనం డీటెయిల్గా చర్చించుకోవడం జరిగింది. తెలుగు జాతిని ఐక్యం చేయాలి, తెలుగు జాతిని రక్షించాలి, తెలుగు భాషను కాపాడాలనే ఉద్దేశంతో. సో మరి ఇతను వచ్చేసరికి 1931 సంవత్సరంలో నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో జరిగినటువంటి సెకండ్ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు గారు. మరి అదేవిధంగా 1938లో స్థాపించబడినటువంటి ఏంటి సార్ 1938 సంవత్సరంలో స్థాపించబడింది ఏంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. అందులో కూడా ఆ స్థాపక సభ్యుల్లో క్రియాశీలకమైన వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు గారు. మరి బూర్గుల రామకృష్ణారావు గారు వచ్చేసరికి వెల్లోడి ప్రభుత్వంలో రెవెన్యూ మరియు విద్యాశాఖ మంత్రి బాధ్యతలు నిర్వహించడం జరిగింది. మరి దాని తర్వాత వెల్లోడి ప్రభుత్వం తర్వాత 1952 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రానికి జరిగినటువంటి తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరు? హైదరాబాద్ స్టేట్కు ఫస్ట్ ప్రజా ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు. సార్ ప్రజా ముఖ్యమంత్రి ఏంటి? మనకు మిలిటరీ గవర్నర్ అయినటువంటి జేఎన్ చౌదరి, అతని తర్వాత వెల్లోడి, అతను పౌర ముఖ్యమంత్రి అంటే ఒక సివిల్ సర్వీసెస్ అధికారి. అతని తర్వాత ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి మొట్టమొదటి ప్రజా ముఖ్యమంత్రి ఎవరు హైదరాబాద్ రాష్ట్రానికి అంటే బూర్గుల రామకృష్ణారావు గారు. మరి చిట్ట చివరిగా హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? మరి ఫస్ట్ ఇతనైనప్పుడు చిట్ట చివరి అంటే ఇతనే చిట్ట చివరి. మరి అదేవిధంగా బూర్గుల రామకృష్ణారావు గారు ఎందులో కూడా అటెండ్ అయ్యారు సార్ అంటే మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో, పెద్ద మనుషుల ఒప్పందంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి మనకు బూర్గుల రామకృష్ణారావు గారు. మరి పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగిందండి? 1956 ఫిబ్రవరి 20వ తేదీన జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో కూడా మనకు పాల్గొన్నటువంటి వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు. తెలంగాణ నుంచి 4 పాల్గొంటే ఆ 4లో నుంచి మనకు ఒకరు బూర్గుల రామకృష్ణారావు గారు. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మరి ఇతని కాలంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకుని వచ్చిండు. అసలు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏది సార్ అంటే హైదరాబాద్ రాష్ట్రం. మరి అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక టీచర్ ట్రైనింగ్ కాలేజీని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు గారు. మరి ఇతను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వచ్చినటువంటి ఉద్యమం ఏంటి సార్ అంటే 1952 ముల్కీ ఉద్యమం. మరి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక మరి ఇతను ముఖ్యమంత్రి పదవి లేదు. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. మరి ఈసారి ఏం చేసిండు మరి బూర్గుల రామకృష్ణారావు గారు అంటే కేరళకు మనకు 1956 నుంచి 60వ సంవత్సరం వరకు కేరళకు గవర్నర్గా. సరే పాయింట్స్ అన్ని రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బూర్గుల రామకృష్ణారావు గారి గురించి కానీ అతని యొక్క రచనల గురించి కానీ అతని యొక్క ఏ పదవులను చేపట్టిండు, లేదంటే వెల్లోడి క్యాబినెట్లో ఏ పదవిని చేపట్టిండు, దానికి సంబంధించి మనకి ఎక్కువగా అడుగుతుంటారు. సో బీఆర్కే బూర్గుల రామకృష్ణారావు గారు 1956 నుంచి 1960 వరకు ఈ వర్క్ యాజ్ ఏ కేరళ గవర్నర్గా. నెక్స్ట్ 1960 నుంచి 62 వరకు ఉత్తరప్రదేశ్కు గవర్నర్గా.
1962 నుంచి 66 వరకు మనకు రాజ్యసభ ఎంపీగా మళ్ళీ అంటే 2 రాష్ట్రాలకు గవర్నర్గా చేసి దాని తదనంతరంలో మళ్ళీ మనకు ఏ బాధ్యతలు స్వీకరించిండండి, రాజ్యసభ ఎంపీగా అయినటువంటి పరిస్థితి. మరి ఇతను ఒక్కడే కేవలం రాజకీయ నాయకుడు ఒకడే కాదు, ఇతను మనకు ప్రధానంగా చూసుకుంటే బహుభాషా కోవిదుడు కూడా మనకు బూరుగుల రామకృష్ణారావు గారు. ఏంటండి బహుభాషా కోవిదుడు, ఒక రచయిత, ఒక రాజకీయ నాయకుడు, ఒక బహుభాషా కోవిదుడు, ఒక రచయిత కూడా మనకు బూరుగుల రామకృష్ణారావు గారు. మరి ఏం రాసింది సార్ అంటే సారస్వత వ్యాస ముక్తావళి అని ఒక సంకలనాన్ని, వ్యాస సంకలనాన్ని కూడా రాయడం జరిగింది. దేన్ని రాశాడు సార్? సారస్వత వ్యాస ముక్తావళి అని ఒక వ్యాస రచనాన్ని. మరి అదేవిధంగా దాశరథి యొక్క రచన అయినటువంటి గలీబ్ గీతాలు, అదేవిధంగా ఆత్మానంద స్వామి రాసినటువంటి మేఘ సందేశం, అదేవిధంగా వనమలై రాసినటువంటి పోతన చరిత్ర, ఈ మూడిటికి కూడా పీఠికలు ఎవరు రాశారు సార్ అంటే బూర్గుల రామకృష్ణారావు గారు రాయడం జరిగింది. మరి అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే జగన్నాథ పండితుడు రాసినటువంటి లహరి పంచకమును, జగన్నాథ పండితుడు రాసినటువంటి లహరి పంచకమును మనకు ఏ పేరుతో అనువదించిందంటే పండితుడు పంచామృతం అనొక పేరుతోటి, ఏ పేరుతో అండి? పండితుడు పంచామృతం అనొక పేరుతోటి అనువాదించినటువంటి, ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి బూరుగుల రామకృష్ణారావు గారు. ఒక రాజకీయ నాయకుడు, ఒక రచయిత, ఒక ట్రాన్స్లేటర్, ఒక బహుభాషా కోవిదుడు, ఇట్లా అనేకమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించినటువంటి వ్యక్తి. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైన పదవే కదా. ఎస్. మరి అదేవిధంగా ఇన్ని సేవలు చేసినటువంటి, ఇంత సేవలు చేసినటువంటి వ్యక్తికి మనకు 1953 సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, 1956లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా రావడం జరిగింది. ఎక్కడి నుంచి అండి? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక డాక్టరేట్, అదేవిధంగా మనకు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మరొక డాక్టరేట్. సో ఈ విధంగా 2 డాక్టరేట్లు కూడా మనకు బూర్గుల రామకృష్ణారావు గారికి రావడం జరిగింది.